వెల్కమ్ బ్యాక్. ఇక 10-13 రోజుల క్రితం అనుకుంటా కొంతమంది డిఎస్సి రాసిన అభ్యర్థులు తాడేపల్లిలోని జగన్ గారి ప్యాలెస్కి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళకున్న డౌట్స్ని, అంటే మాకు ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయి, జాబ్స్ రాలేదన్న ఒక సందేహాన్ని వ్యక్తం చేసినా కూడా ఎక్కడ పేపర్ లీకేజ్కి సంబంధించి అట్లాంటివి మాట్లాడలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ఒక హామీ ఇచ్చారు, లీగల్గా మా టీం చూసుకుంటుంది అని భరోసా ఇచ్చారని, జరిగిన అక్రమాలు ఉల్లంఘనకు సంబంధించి న్యాయపరంగా ముందుకు వెళ్తాం, ఆ ఖర్చులన్నీ మేమే భరిస్తామని హామీ అయితే ఒకటి ఇచ్చారు. అయితే ఇక్కడ దానికి సంబంధించి చూసుకున్నా కూడా ఒక హారిజంటల్ రిజర్వేషన్ అనేది జరిగింది. అది ఏంటి అనేది దాని గురించి కూడా మాట్లాడదాం. అసలు ఫిర్యాదులు లేనటువంటి, ప్రూఫ్లు లేనటువంటి వాటికి సంబంధించి కూడా కావాలనే ఈ నియామక ప్రక్రియను ఆపేటువంటి ఒక కుట్ర జరుగుతుందని కోర్టు అంటున్న నేపథ్యంలో అసలు ప్రస్తుతం మనకి అనలిస్ట్ ఉన్నారు అంకమరావు గారు, వారి మాట ఏంటో చూద్దాం. అంకమరావు గారు, అంటే ఒకవేళ ఈ హారిజంటల్ రిజర్వేషన్ నిర్వహించకపోయినా స్టే, ఈ జీవోలు తెచ్చింది కూడా వైసీపీ వాళ్ళు, ఇలా నిర్వహించకపోయినా స్టే తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నిర్వహిస్తేనేమో ప్రాబ్లం అంటున్నారు, అవకతవకలు జరిగాయి అంటున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు ఈ హారిజంటల్కి సంబంధించి జీవో తీసుకొచ్చిందే వాళ్ళు, ఈ విధంగా పరీక్షలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది వాళ్ళు. దీని మీద కనుక వీళ్ళు కాదని చెప్పని పాత పద్ధతిలో కనుక వీళ్ళు ఉన్నట్టయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించేవాళ్ళే, స్టే తీసుకొచ్చేవారు, నిస్సందేహంగా దీన్ని ఆపేసేవాళ్ళు. దానికి సంబంధించి రకరకాల వాళ్ళందరూ కలిసి 246 అభియోగాలు మోపారు న్యాయస్థానంలో దీని మీద. అవన్నీ తీర్చుకొని వీళ్ళు ఇందాక నేను చెప్పినట్టు 148 రోజుల్లో ఈ పరీక్షలు నిర్వహించడం కూడా జరిగింది. ఇందులో ఎంతమంది పాల్గొన్నారు? 3,20,000 మంది పాల్గొన్నారు. పాల్గొన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి మొట్టమొదటే ఈ పరీక్షలు ఇలా నిర్వహిస్తున్నాము, దీంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఎలాంటివి అని చెప్పని చాలా స్పష్టంగా ప్రకటనలు విడుదల చేశారు కదా ప్రతి వాళ్ళకి. ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు పేపర్ లీకేజ్ అని గురించి దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, 42,000 క్వశ్చన్లు దీంట్లో బ్యాంక్ చేయబడ్డాయి చందు గారు. 42,000 క్వశ్చన్స్ ఎవరికి ఎట్లా వస్తాయో ఎవరికి తెలియదు, ఏ అభ్యర్థికి ఏ క్వశ్చన్లు వస్తాయో తెలియదు. మరి ఎలా వీళ్ళు అందజేయగలుగుతారు? ఇప్పుడు గ్రూప్ 1 పరీక్షల్లో గతంలో నిర్వహించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా, దాంట్లో అవకతవకలు జరిగిందని చెప్పి న్యాయస్థానానికి వెళ్ళారు. ఇప్పుడు న్యాయస్థానం దాన్ని పరిశీలించమని చెప్పి వాళ్ళందరినీ ఈరోజు పక్కన కూర్చోబెట్టారు కదా ఉద్యోగాలు చేసే వాళ్ళకి. అంటే అక్కడ పారదర్శకంగా జరగలేదని చెప్పి వీళ్ళైతే సాక్ష్యాధారాలతోటి ఈ న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు న్యాయస్థానం దాన్ని పరిగణలో తీసుకొని ఆయన పక్కన పెట్టమన్నారు. మరి వీళ్ళు కూడా అలాంటి ఆధారాలు వీళ్ళ దగ్గర ఉంటే, ఇప్పుడు మనం చూస్తే దీంట్లో అతని పేరు ఏంటంటే బొంతా రోసయ్య అనే వ్యక్తి మొన్న మాట్లాడినట్టు మామూలుగా వేరే అతనితో మాట్లాడి నీకు ఎంత డబ్బులు ఇవ్వాలి కాల్ రికార్డ్ చేశారు కదా, అది బొంతా రోసయ్య అనే వ్యక్తి పేరు మీద ఉంది. అతను ఎవరయ్యా అంటే నందిగం సురేష్ యొక్క వాళ్ళ మనుషుల్లో ఒక మనిషి. లోకేష్ గారి సంబంధించిన అదంతా కాదు. గతంలో ఎవరైతే లోక్సభ సభ్యుడిగా చేశాడో బాపట్ల నందిగం సురేష్ వాళ్ళ మనుషులకు సంబంధించినవి ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాలు బయటకు వస్తున్న తర్వాత ఇప్పటికే దీని మీద ఇంత రాద్ధాంతం చేస్తూ ఎక్కడ ఏది చెప్పినా కూడా దాన్ని సరిదిద్దుకుంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో ఏదో విధంగా దీని మీద బురద జల్లనే కార్యక్రమం వాళ్ళు ఎన్నుకున్నారని స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు 16,348 మంది భవిష్యత్తు ఏంటి? లేదంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే వీళ్ళకి ఎటు ఉద్యోగాలు వచ్చినాయి, దాన్ని ఎటు మనం ఏమీ చేయలేము, కానీ దీనికి మామూలుగా ఏదైతే ఉన్నారో ఇంకా 3,04,000 మంది ఉంటారో నిరుద్యోగులు, వాళ్ళ మీద ఈ ప్రభావం చూపే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారని అయితే నాకైతే అనిపిస్తుంది. దీనివల్ల మేలేం జరుగుతుంది? ఇప్పుడు మీరు నిజంగా కనుక ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే ప్రతిపక్షంగా మీ బాధ్యత, వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ప్రభుత్వం కనుక నిస్సందేహంగా తప్పులు చేసి ఉన్నట్టయితే దానికి సంబంధించినంత వరకు మీరు న్యాయస్థానానికి వెళ్ళొచ్చు, లేదా వాళ్ళందరితో కూర్చొని మాట్లాడచ్చు, లేదంటే వాళ్ళు ఏదైతే గ్రీవెన్స్ ఏర్పాటు చేశారో అక్కడ ఏం జరిగింది, పారదర్శకంగా జరిగాయా లేదని చెప్పని వివరాలు సేకరించవచ్చు. ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారో మీకు చెప్తున్నారు కదా, అమ్ముకున్నారు 15 లక్షలకి 20 లక్షలకి 30 లక్షలకి ఇట్లా అమ్ముకున్నారని చెప్పిన అభియోగాలు ఏదైతే మోపుతున్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు మీరు ఎందుకు ఇవ్వట్లేదు? న్యాయస్థానానికి ఎందుకు ఆశ్రయించట్లేదు? లేదు, రేపు పొద్దున మీరు శాసనసభలో దీని గురించి మాట్లాడితే రికార్డెడ్గా ఉంటుంది కదా చందు గారు, అది శాశ్వతంగా పడి ఉంటుంది కదా, వివరణ వాళ్ళు ఇవ్వాలి కదా. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే శాసనసభలో కూర్చోనో శాసన మండలిలో కూర్చొనో దీని మీద చర్చ జరిగినప్పుడు అవన్నీ రికార్డ్ అయినప్పుడు భవిష్యత్తులో రేపు పొద్దున ఏదైనా మాట్లాడుకోవడానికి అవకాశం. ఇప్పుడు ఏదైతే ఇందాక అజయ్ అజయ్ సజ్జా ఏదైతే చెప్పాడో దానికి సంబంధించి ఆ రోజు డిఎస్పీల నియామకం గురించి ఢిల్లీలో మాట్లాడినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వినకుండా ఉన్నందువల్ల జనం నమ్మారు. మళ్ళీ అదే వాళ్ళు వచ్చేసి అప్పటి హోంమంత్రి సుచరిత గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు కదా, నలుగురే ఉన్నారు కమ్మవారు అని చెప్పని. అంటే ఆ విధంగా ఇప్పుడు దాంట్లో రికార్డ్ అయింది కదా, ఎవరు మార్చేది కాదు కదా.
మరి ఇలాంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు స్పష్టంగా వాళ్ళ చూడటమే కాకుండా మీరు ఉద్యమం చేయండి, ఆ అభ్యర్థులందరూ తీసుకురండి. ఎంతమంది అభ్యర్థులు ఈరోజు 3,04,000 మంది వాళ్ళకి ఉద్యోగం రాని వాళ్ళు ఉంటే మీ దగ్గరికి ఎంతమంది వచ్చారు? అర్హులనే వాళ్ళు 24 మందే కనపడ్డారా? అంటే ఈ 24 మందికే వీళ్ళు అమ్ముకున్నారా? అంటే 24 స్థానాలు వీళ్ళు అమ్ముకున్నారా? మరి ఇప్పుడు వైసీపీ గవర్నర్కి మేము ఇదంతా నివేదిస్తాం అని చెప్తుంది కదండి. అది రాజకీయంగా వాళ్ళు చేసే కార్యక్రమాలు తప్ప ఇప్పటికే పల్చనైపోతా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రభుత్వం ఏదైనా పొరపాట్లు చేస్తే, పొరపాట్లు జరగట్లేదని నేను అంటలేదు, కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి ప్రజల్ని చైతన్యపరిచి, ఇప్పుడు మొన్న ఒక నియామకం జరిగింది ఒక సిఐది, లేదంటే నిన్న రేరాలో సంబంధించింది ఒక నియామకం ఏదైనా జరుగుతూ ఉంటే మరి దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, లేదంటే మాలాంటి వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తే అటు ఆపారా లేదా? ఓకే, అంటే జరుగుతుందా లేదా? అంటే ప్రభుత్వం సరిదిద్దుకుంటుందా లేదా? ఇలాంటివి కదా కావాల్సింది. అదేం ప్రాబ్లం కాదు. ఒకసారి అసలు ఇజ్రాయెల్ గారు ఏమంటారు విందాం. ఇజ్రాయెల్